హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ బయట వర్క్ చేసుకుంటున్నాను. డ్యూటీ లేదనమాట. డ్యూటీ లేకపోతే అంటే క్యాంప్ మెయింటెన్స్ చేసుకుంటాం కదా. సో వర్క్ చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద చీతకొక చిలక అలా ఎగురుకుంటే ఇలా అక్కడ వాలిందండి. అలా చూపిస్తాను చూడండి. చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. నేనైతే దాన్ని ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. కొత్తగా అంటే అది కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట. మామూలుగా రకరకాల చీతకొక చిలకలు ఉంటాయి. ఇక్కడైతే ఎండిపోయిన ఆకు, సేమ్ ఎండిపోయిన ఆకు లాగా ఉంటుంది. చిన్న చుక్కలాగా ఉంటుంది దాని కన్ను. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏంటి బాగా ఎండిపోయిన ఆకు అనుకున్నాను. దగ్గరికి వెళ్తే అది సీతాకోకచిలక ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో అట్లాంటి డిఫరెంట్ కనిపిస్తుంటాయి. సో ఇప్పుడైతే నేను మీకు దాన్ని వీడియోలో చూపిస్తాను చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ వ్లాగ్స్ మా ఫ్యామిలీతో ఎలా సరదాగా ఉంటాను, మేము ఏం వర్క్ చేసుకుంటామని చెప్పి నేను వ్లాగ్స్ వస్తుంటాయి. సో వాటిని కూడా మీరు చూసి ఆదరిస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. దీని సైజు కూడా నా అరచేయి ఉంది కదా, మీకు చూపిస్తాను తర్వాత దాన్ని ఒక పుల్లతో కొలిసి నేను చూపిస్తాను. నా అరచేయి ఎంత ఉంది, ఆ రెక్క నుంచి ఈ రెక్క వరకు పుల్ల పెట్టి కొలతేసి ఆ పుల్ల నా చేతి మీద పెట్టుకుంటే నా అరచేయి ఎంత ఉందండి. చాలా పెద్దది, ఇది చాలా పెద్దగా ఉంది. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కాకపోతే దీనికి ఏదో కొంచెం హెల్త్ కండిషన్ బాగోలేదేమో అని నా డౌట్. ఎందుకంటే అది ఎగరట్లేదు. చిన్నసేపు నుంచి అక్కడే ఉందన్నమాట. దాన్ని చూడండి, దానికి కర్రతో అలా కలబెడుతున్నా కూడా సరే అది ఎగరట్లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది దీనికి కొంచెం హెల్త్ ఇష్యూ ఏదో ఉన్నట్టు అనిపించింది. తర్వాత కొంచెం తర్వాత దాన్ని నేను కొంచెం చూశాను. ఒక చీమ వచ్చి, పెద్ద చీమ వచ్చి దాన్ని కరుస్తుంది అనమాట. గమనించి నేను మళ్ళీ అంటే దాని వీడియో నేను తీయలేదు. దాన్ని గమనించి ఆ చీమని పక్కగా తీసి పెట్టేసి ఈ సీతాకోకచిలుకను పట్టుకొని వెళ్ళి వేరే చెట్టు మీద అయితే వదిలేశాను. దాని వీడియో నేను ఇంకొక ఛానల్లో పెట్టుకున్నాను అనమాట. అంటే రెండో ఛానల్, ఒకే వీడియో రెండు ఛానల్లో పెడితే మళ్ళీ ఆ రీకంటెంట్ వీడియో అని వస్తుందని చెప్పేసి దీంట్లో అప్లోడ్ చేయలేదు. నేను దాంట్లో అప్లోడ్ చేశాను. ఇంకొక ఛానల్ అని చెప్పాను కదా, సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది నాది. సో అది ఏమైందంటే 37 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ 37,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జస్ట్ ఏదో ఒక చిన్న మిస్టేక్ వీడియో వల్ల అది రీయూజ్డ్ కంటెంట్ వల్ల ఆగిపోయింది ఆ ఛానల్. సో మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశాను. చూడండి, ఒక చేయమని చెప్పింది చూడండి, దాన్ని కరుస్తుంది అనమాట. కరుస్తున్నా ఇది ఎగరట్లేదు. సో నాకు అర్థమైంది అప్పుడు దీనికి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి. సో ఆ చేయమని నేను పక్కగా పెట్టేసి ఈ చిలుకను తీసుకుని వెళ్ళి ఆ ఛానల్లో అయితే వీడియో తీసి పెట్టాను అనమాట. దాన్ని జాగ్రత్తగా పెట్టేశాను. చూడండి, ఆ పొల్లో కొలుస్తాను ఎంత పెద్ద ఉందో. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత పొడవు ఉందని నేను మీకు చూపిస్తాను. దాదాపు మన అరచేయి ఎంత ఉందనుకోండి, అరచేయి ఎంత ఉంది. ఫ్రెండ్స్, నేను దీన్ని మీకు చూపించాలనుకున్నాను. నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. బై ఫ్రెండ్స్.